చేసినా దిస్ ఆల్వేస్ కొంచెం ప్రతిదీ పర్ఫెక్ట్ జరగదు ఫస్ట్ డే, ఈజీగా లేట్ అవుతుంది అండ్ అన్ని రావు. అలాంటిది అవుట్డోర్ ఫస్ట్ సామాన్లు రాలేదు, జనాలు రాలేదు, అప్పటికి మేకప్ వాళ్ళు రాలేదు గోవాకి. సో ఇంత ఫన్ స్టోరీ వెనకాల చాలా కథే ఉంది, చాలా పెద్ద కథే ఉంది. లేదు సినిమా షార్ట్ చేస్తానని చెప్పి బ్యాక్గ్రౌండ్ లో పెట్టి మీరు అందరూ తల పైకెత్తుకుని చూడండి. మధ్యాహ్నం 12ంటికి ఎండ కొడుతుంది. కాదు ఎన్ని కంప్లైంట్లు ఉన్నాయి అసలు ఒకళ్ళు అయిపోయింది కాబట్టి ఇప్పుడు చెప్తున్నాం మేము కంప్లైంట్. అమ్మో హారిక గారు ఇవన్నీ day 1 day 2 దాని తర్వాత అందరూ సర్దుకుంటాయి. ఇంకా తప్పదు కదా. మీరు అడిగారు కదా గోవాలో ఫుల్ ఎంజాయ్ చేస్తారని, సో అంత రివైండ్ అయిపోయి వాళ్ళకి లడ్డు గడికి ఫస్ట్ చెప్తారు కదా స్నేహం చూసి వస్తున్నారని, అంత ఫ్రస్ట్రేషన్ వస్తుంది. ఏంట్రా ఎంజాయ్ ఏం లేదు. నవ్వించడానికి ఎంత ఏడుపడి ఏడ్చామో ఇప్పుడు మీకు అర్థమవుతుంది. అయ్యో కానీ లడ్డు ఎక్కడండి మిస్సింగ్ ఇక్కడ? లడ్డు మోస్ట్ వాంటెడ్ యాక్టర్. కాదు హారిక మీరు కూడా అంటే ఇప్పుడంటే మీరు ప్రొడ్యూసర్ అయ్యారు అండ్ డెఫినెట్లీ మీ ఫ్యామిలీ ఎప్పటి నుంచో మూవీస్ లోనే ఉండడం జరిగింది, అంటే ప్రొడ్యూసర్ గా యువర్ ఫాదర్ అండ్ యువర్ బ్రదర్. మీ బ్యాచ్ లో కూడా డీడీ లాంటి మీ ఫ్రెండ్స్ బ్యాచ్ లో కూడా ఇలాంటి డీడీ లాంటి మంచి గొప్ప వ్యక్తి ఉన్నారా అని అడుగుతాను. నా ఫ్రెండ్స్ ఉన్నారా లేకపోతే నా చుట్టూతో ఉన్నారా అనేది ఇంకో క్వశ్చన్ అండి. చుట్టూతో ఉన్న వాళ్ళు చుట్టూతో అంటే క్లాస్ లో ఉంటారు కదండి అలాంటి వాళ్ళు, కానీ నా ఫ్రెండ్సా కాదా అనేది ఇంకో క్వశ్చన్. లిటరల్లీ మీరు అదే చెప్పారు. సర్లైన్ ప్రొడ్యూసర్ గారు ఏమైనా కరెక్టే. క్రేజీ. బట్ ఫస్ట్ మీరు విన్నప్పుడు అంటే మ్యాడ్ 1, సో ఏ రోల్ ఎక్కువ కనెక్ట్ అయింది, ఏ క్యారెక్టర్ ఎక్కువ కనెక్ట్ అయింది? అలా చెప్పలేమండి, ఎందుకంటే ముగ్గురు MAD, మనోజ్, అశోక్, దామోదర్. ఐ మీన్ ఆల్ 3 of them are the pillars of the film. సో అందరికి ఈక్వల్ ఇంపార్టెన్స్ ఇచ్చి ఆ రైటింగ్ అయినా అదే కామెడీ అయినా అట్లుంది సిన్స్ day 1. లడ్డూని చూస్తే ఏమనిపించింది? లడ్డు ఈజ్ అన్ అదర్ కేస్ ఆల్ టుగెదర్. అదర్ కేస్ ఆల్ టుగెదర్. యా రియల్ లైఫ్ అంటున్నారా? బోత్. నో కామెంట్ విష్ణు. He's a very serious guy, very sophisticated. నిజంగా మీరు నమ్మరు మా అందరికంటే చాలా రిజర్వ్డ్ ఉంటాయి. నువ్వు మైక్ పట్టుకున్నప్పుడు కూడా పెద్ద మనుషులకి ఏదో సంథింగ్ ఆనెస్ట్ మాట్లాడుకోండి, హీస్ టెరబుల్. మైక్ పట్టుకుని చెప్పండి, ఆయన మైక్ ఎంత బ్యాడ్ అంటే పబ్లిక్ స్పీకింగ్ చాలా బ్యాడ్ ఆయన. మళ్ళీ మనలో మనం ఉన్నప్పుడు హీస్ వన్ ఆఫ్ ద మోస్ట్ నాలెడ్జబుల్ మ్యాన్. మీరు ఏ టాపిక్ అయినా తేండి, హీల్ హ్యావ్ సమ్ నాలెడ్జ్ అబౌట్ ఇట్. లేదండి షూటింగ్ లో కూర్చొని మేము గేమ్లు ఆడుకుంటామేమో ఫోన్ లో, లేకపోతే రీల్స్ చూస్తున్నామేమో, లడ్డు మామ కూర్చొని హీ కీప్స్ లెర్నింగ్ న్యూ లాంగ్వేజెస్. జాపనీస్ చదువుతుంటాడు, ఏదో ఒక ఆర్టికల్ చదువుతుంటాడు, ఏదో చేస్తుంటాడు ఆయన. అందుకనే కొంచెం చాలా అంటే ఇంత నాలెడ్జ్ తో ఎలా మెయింటైన్ చేయడం అనేది కొంచెం కష్టమే మైక్ ఇవ్వగానే. అంతేలేండి, మేధావులందరికీ తక్కువ మాట్లాడతారు, మాట్లాడడం రాదు. ఎగ్జాక్ట్లీ. యా ఇదంతా చాలా సిల్లీగా అనిపిస్తుంది మైక్ పట్టుకొని మాట్లాడాలి. నేను కూడా మన స్టేజ్ మీద మైక్ ఇవ్వగానే ఆయన అదే ఎక్స్ప్రెషన్ ఇచ్చాడు, ఏంటి ఇంత చెప్పించింది అన్నట్టు. యా వచ్చి మాట్లాడి 2 ముక్కలు మాట్లాడి నేను ఇవ్వనా రామ్కి అని, నేను ఇస్తాను. సో యా బట్ ఏదేమైనా లైక్ పెళ్లి సీన్ మాత్రం హిలేరియస్ గా ఉండింది. ఎప్పుడైతే మీరు ఆ బట్టలు వేసుకొని పాపం ఆయన కంటే ఎక్కువ రెడీ వచ్చారో అప్పటి నుంచి థియేటర్ లో పడి నవ్వుతున్నారనమాట. సో ఆ పెళ్లి సీన్ లో లైక్ మేము చూస్తున్నప్పుడు మేము కనెక్ట్ అవుతాం డెఫినెట్ గా. చేసినప్పుడు మీకు కూడా రీటేక్లు అవ్వడం, మళ్ళీ ఎవరో ఒకళ్ళు నవ్వడం, డిస్టర్బ్ అవ్వడం, మళ్ళీ చేయడం ఇలాంటి జరుగుతూ ఉంటుందా? అంటే నాకే కొంచెం డౌట్ వచ్చింది, ఏం మామా ఆ రోజు ఏమన్నా ఏదైనా టిఫిన్ లెట్స్ గో గోవా అని లడ్డు మామ చెప్పే దగ్గర ఒక్కొక్కరు వచ్చి ఒక్కొక్క డైలాగ్ చెప్పేసి వెళ్తూ ఉంటాం. అక్కడ నవ్వుతూనే ఉన్నామండి, అవ్వలేదు ఆ రోజు. పాపం అందరిలోకి రాము చిన్నోడు కాబట్టి వాడు దొరికిపోతుంటాడండి, వీళ్ళకి నవ్వు వస్తుంది. సరే రామ్ ఎందుకు నవ్వుతున్నాడు, నేనెక్కడ నవ్వాను రా వాడు అవ్వలేదు ఆ రోజు. కాదు స్టార్టింగ్ లో గిగిల్ చేస్తాడండి, స్లో కంట్రోల్ చేసుకుంటాడు, చాలా కంట్రోల్ చేసుకుంటాడు, అయినా సరే మేము తోసేస్తూ ఉంటాం అనమాట. ఆ తర్వాత వీడు ఎలా అంటే వీడి గిగిలింగ్ మన ఇక్కడ ఉన్నా సరే ఇలా ఒకటి పక్కన షేక్ అవుతుంటది. చాలా క్యూట్ గా చేస్తుంటాడు రామ్ గడ్, ఇటు అయిపోతుంటాడు, అది మనం చూడగానే నవ్వు వచ్చేస్తుంది. దాంతో పాటు ఒకటే ఫ్రేమ్ లో ఉన్నప్పుడు అండి మనోడు ఏదో ఫిక్స్ అవుతాడు ఇది చేద్దామని, అది చెప్పడం ముందు మేము స్టార్ట్ చేసేటట్టు ఏదో చేస్తుంటాడు, అది చూసి ఇంకా నవ్వు స్టార్ట్ అయిపోద్ది ఆటోమేటిక్ గా.
జనరల్ అంటాం బ్రహ్మానందం గారు వస్తే ఆయన నవ్వించాల్సిన అవసరం లేదు, నుంచుంటే నవ్వొచ్చేస్తుందని. మ్యాచ్ చూసిన తర్వాత విష్ణు డైలాగ్ చెప్పాల్సిన అవసరం లేదు, నవ్వొచ్చేస్తూ ఉంటుంది అనమాట. సినిమా మొత్తం he feels like he's the victim of these people's treatment. మళ్ళీ వీళ్ళు ప్రేమతో చేస్తుంటారు అది చెప్పాం కదండి, ఆ ఊరి కాళ్ళు కడగరు మీరు అని వాళ్ళ ఇంటెన్షన్ ఇంటెన్షన్ ఎప్పుడు రాంగ్ కాదండి, ఎగ్జిక్యూషన్ ఎగ్జిక్యూషన్ బ్యాడ్. రైట్. కాకపోతే మీరు మీ లైఫ్ లో ఎప్పుడైనా ఫ్రెండ్ వాళ్ళ ఇబ్బందులకు గురయ్యారా? నాన్న ఇది ఆయన ఆలోచిస్తున్నారు.